హలో అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. మంచిగా పల్లీలు పప్పులు వేసి కరకరలాడే బెండకాయ ఫ్రై అయితే రెడీ చేయబోతున్నాను. మరి దానికన్నా ముందుగా మీకు అందరికీ వచ్చిన రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బాండీ తీసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ బెండకాయ ముక్కల్లోని తేమ శాతం అంతా పోయే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం నూనె వేసుకోవాలి. దీనివల్ల బెండకాయకి క్రిస్పీనెస్ వస్తుందండి. చూసారు అండి, ఇక మన బెండకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నూనె కొంచెం గరం అయిన తర్వాత దీంట్లో కొన్ని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మినపప్పు, అట్లనే కొంచెం శనగపప్పు వేసుకోవాలి. కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బెండకాయ ముక్కలతో పాటు పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. అట్లనే చిటికెడంత పసుపు కూడా వేసుకున్నాను. దాని తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కారం వాడట్లేదండి, సో అందుకనే పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్లో 2 చిన్న సైజు టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా వేగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా మంచిగా కలిసేలా బెండకాయ ముక్కల కంటేలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. అట్లాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చండి బెండకాయ ఫ్రైని. ఇలా కనుక పిల్లలకు రెడీ చేసి ఇస్తే కొంచెం కూడా మిగిల్చకుండా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది.